చేపల వేటపై నిషేధం ప్రారంభం కావడంతో తమిళనాడులో చేపల మార్కెట్లు కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి. చేపల ఉత్పత్తిని పెంచడానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లకూడదని మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. అధికారుల ప్రకటనతో తూత్తుకుడి జిల్లాలో 500కు పైగా బోట్లు తీరానికి పరిమితమయ్యాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా మార్కెట్కు చేరుకున్నారు. మరో 2 నెలల పాటు సీఫుడ్ అందుబాటులో ఉండదని ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో మార్కెట్లో చేపలు, రొయ్యలు ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలు పెరిగినా సీఫుడ్ ప్రియులు తగ్గేదేలే అంటున్నారు. ధరలు ఎంతైనా ఖర్చుకు వెనగాడడం లేదు. ప్రతి ఏడాది చేపల ఉత్పత్తిని పెంచడానికి మత్స్యశాఖ కొన్ని రోజుల పాటు చేపల వేట నిషేధిస్తుంది. ఆ సమయంలో బోట్లు తీరానికే పరిమితమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉపాధిని కోల్పోతారు. దీంతో ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థిక సాయం చేస్తుంది. గతంలో నెలకు 5,000 సాయం చేసేది, కానీ ఇప్పుడు మరో 3,000 పెంచి 8,000 చేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది మత్స్యకార కార్మికులు ఉన్నారు. ఈ 2 నెలల్లో సముద్రంలో చేపలతో పాటు సముద్ర జీవాలు వృద్ధి చెందుతాయి. ఈ 2 నెలలు పెరిగిన తర్వాత మత్స్యకారులు మళ్లీ వేటకు వెళ్తారు.